హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేను మీ అమర్ సాయి. 3 కేజీల చేపలో కేజీ జనే వచ్చింది. ఏం చేయాలో అర్థం కాలేదండి. ఇప్పుడు మా అమ్మగారు ఫ్రై చేసేసారు దాన్ని. ఎలా చేశారో చూసేయండి. ప్యాన్ పెట్టేసుకున్నారు. 50 గ్రామ్స్ ఆయిల్ అయితే వేసేసారు. ఆయిల్ హీట్ అయిన తర్వాత లవంగాలు, దాల్చిన చెక్క వేశారు. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశారు. ఒక రెబ్బ కరివేపాకు వేశారు. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేశారు. ఇప్పుడు నీట్గా కడిగి పెట్టేసుకున్న జన ఆయిల్లో వేసారు. జన అంటే తెలియదేమో అండి, ఫిష్ ఎగ్స్ అన్నమాట. కొంతమందికి మేమైతే జన అంటాము. చేప గుడ్లు, ఒక టేబుల్ స్పూన్ పసుపు వేశారు. రెండు స్పూన్ల సాల్ట్ వేశారు. మొత్తం అంతా కలిపేశారు. ఆ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఫ్రై చేశారు. మధ్యలో మా వారు కూడా ఇంట్రెస్ట్ వచ్చి కలుపుతున్నారండి, చూసారా? మా వారు కూడా వంట చేస్తున్నారు. ఇప్పుడు చేయరు మా వారు, ఆయన కలిపారు కాబట్టి కూర ఇంకా టేస్టీగా ఉంటుందేమో చూడాలండి. టేస్ట్ బాగుంటే ఓకే, లేదంటే ఆయన ఖాతాలోనే వేస్తాను. నువ్వు కలిపావు కాబట్టి టేస్ట్ బాగాలేదని చెప్తాను. అడుగంటకుండా కలుపుతూ ఉన్నారు. ఒక 2 స్పూన్లు కారం వేశారు. రైస్లోనే కాకుండా విడిగా కూడా చక్కగా ఒక బౌల్లో వేసుకొని తినేయచ్చు. కొత్తిమీర వేశారు కొంచెం. గరం మసాలా వేశారు ఒక స్పూను. చేప జన ఫ్రై రెడీ అయిపోయిందండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేశారు.